నమస్కారం. మనం ఈరోజు ప్రాచీన భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఒక సామ్రాజ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శాతవాహన సామ్రాజ్యం. వాళ్ల పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. కానీ వాళ్ల అసలు గుర్తింపేంటి, అసలు వాళ్లు ఎవరు అనే ప్రశ్న చుట్టూ కొన్ని దశాబ్దాలుగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చారిత్రక చిక్కుముడిని విప్పుదామరండి. ఈ పరిశోధనలో మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా అసలు చరిత్రలో శాతవాహనులకు ఎందుకంత ప్రాముఖ్యత ఉందో చూద్దాం. ఆ తర్వాత వాళ్ల గుర్తింపు విషయంలో ఉన్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. వాళ్లు ఆంధ్రులు కారని చెప్పేవాళ్ల వాదనలేంటి, దాన్ని పండితులు ఎలా ఖండించారు, భాష, పురాణాలు మనకేం చెబుతున్నాయి, వీటన్నిటినీ పరిశీలించి చివరిగా ఒక చారిత్రక ముగింపుకు వద్దాం. సరే, మన పరిశోధన ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అసలు శాతవాహనులు ఎందుకంత గొప్పవాళ్లు? ఊహించుకోండి, ఉత్తర భారతదేశం మొత్తం విదేశీ దండయాత్రలతో అల్లకల్లోలంగా ఉంది. సరిగ్గా అలాంటి సమయంలో దక్కను పీఠభూమిలో ఒక కొత్త సామ్రాజ్యపు సూర్యుడు ఉదయించాడు. అదే శాతవాహన సామ్రాజ్యం. చూడండి, శాతవాహనులు అంటే కేవలం ఒక రాజవంశం కాదు, వాళ్లు అంతకంటే చాలా ఎక్కువ. వాళ్లు దక్షిణ భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా రాజకీయంగా ఏకం చేసి ఒక స్థిరమైన, శాంతియుతమైన పాలనను అందించారు. ఉత్తరాన గందరగోళం నడుస్తుంటే ఇక్కడ దక్కన్లో మాత్రం ఒక సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక విప్లవాన్ని సృష్టించారు. వాళ్ల కాలంలోనే ప్రాకృతం, సంస్కృతం ఎంతగానో వికసించాయి. ఇక వాళ్ల శిల్పకళ అద్భుతం. అది ఈరోజుకీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ప్రముఖ చరిత్రకారుడు సర్దార్ పణికర్ మాటల్లోనే చెప్పాలంటే, శాతవాహనులు ఉత్తర దక్షిణ భారత సంస్కృతుల మధ్య ఒక వారధిలాంటివాళ్లన్మాట. వాళ్లు కేవలం ఒక ప్రాంతాన్ని పాలించలేదు, యావత్ భారత ఉపఖండం సాంస్కృతికంగా ఒక్కటిగా ఉండటానికి బలమైన పునాదులు వేశారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న శాతవాహనుల గురించి ఒక విషయంలో మాత్రం చరిత్రకారుల మధ్య పెద్ద గందరగోళం ఉంది. వాళ్ల గుర్తింపు ఏంటి? ఈ వివాదానికి కారణమేంటంటే, మనకు దొరికిన ప్రాచీన ఆధారాలు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉండటమే. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. ఒకవైపు చూస్తే మన పురాణాలు, మత్స్యపురాణం, వాయుపురాణం వంటివి వాళ్లను చాలా స్పష్టంగా ఆంధ్రులు లేదా ఆంధ్రభృత్యులు అని పిలుస్తున్నాయి. అంతేకాదు, 30 మంది ఆంధ్రరాజులు దాదాపు 450 ఏళ్లు పాలించారని ఘంటాపదంగా చెబుతున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. వాళ్లు స్వయంగా వేయించుకున్న శాసనాల్లో, వాళ్లు ముద్రించుకున్న నాణ్యాల్లో ఎక్కడ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆంధ్ర అనే పదం కనిపించదు. వాళ్లు తమను తాము గర్వంగా శాతవాహనులు అని మాత్రమే పిలుచుకున్నారు. అంటే ఇక్కడ రెండు వేర్వేరు ఆధారాలు ఒకే వంశం గురించి రెండు వేర్వేరు పేర్లు చెబుతున్నాయి. ఇదే మొత్తం చర్చకు కారణమైంది. కాబట్టి మన ముందున్న ప్రశ్న ఇదే: పురాణాలు చెబుతున్నట్టు శాతవాహనులు జాతిరీత్యా ఆంధ్రులా, లేకపోతే శాతవాహనులు వేరు, పురాణాలు చెబుతున్న ఆంధ్రులు వేరా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, ఇప్పుడు ఈ వాదనలో ఒక పక్షం వైపు చూద్దాం. అదేంటంటే, శాతవాహనులు అస్సలు ఆంధ్రులే కారనే వాదన. ప్రముఖ పండితుడు విఎస్ సుక్తాంకర్, ఆయన మద్దతుదారులు ఈ సిద్ధాంతాన్ని చాలా బలంగా వినిపించారు. సుక్తాంకర్ తన వాదనను 4 ముఖ్యమైన పాయింట్ల మీద ఆధారపడి నిర్మించారు. 1. పురాణాలు వాళ్లని ఆంధ్రులు అంటాయేగాని ఎక్కడా శాతవాహన అని పిలవవు. 2. వాళ్ల శాసనాలు వాళ్లని శాతవాహనులు అంటాయేగాని ఆంధ్రులు అని పిలవవు. 3. వాళ్ల శత్రువులైన ఖారవేలుడు లాంటి రాజులు కూడా వాళ్లని శాతకర్ణి అని పిలిచారు, ఆంధ్రాని కాదు. ఇక 4వది చాలా కీలకమైన పాయింట్. వాళ్లకు సంబంధించిన తొలి ఆధారాలు అంటే శాసనాలు, నాణేలు ఆంధ్రదేశంలో కాకుండా పశ్చిమ దక్కన్లో అంటే ఇప్పటి మహారాష్ట్ర ప్రాంతంలో దొరికాయి. ఇది వాళ్ల వాదనకు బలాన్నిచ్చింది. ఇక పురాణాల్లో వాడిన ఆంధ్రభృత్యులు అనే పదాన్ని సుక్తాంకర్ తన వాదనకు ఆయువుపట్టుగా చేసుకున్నారు. దీనికి ఆయనిచ్చిన అర్థం ఆంధ్రుల యొక్క సేవకులు. అంటే శాతవాహనులు అనేవాళ్లు ఆంధ్రులు కాదు, వాళ్లు ఆంధ్రులకు సామంతులుగా, సేవకులుగా ఉన్న వేరే జాతివాళ్లు. కాలక్రమేణా శక్తివంతులై మహారాష్ట్ర ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి ఆ తర్వాత తూర్పువైపుకు విస్తరించి ఆంధ్రదేశాన్ని కూడా జయించారని ఆయన సిద్ధాంతీకరించారు.
సుక్తాంకర్ వాదనకు రాయచౌధురి, శ్రీనివాస శాస్త్రి లాంటి ఇతర పండితుల నుంచి కూడా మద్దతు లభించింది. బహుశా శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించడం మొదలు పెట్టాకే అప్పుడు పురాణాలు రాసినవాళ్లు వాళ్లని భౌగోళికంగా ఆంధ్రులు అని పిలిచి ఉండొచ్చని రాయచౌధురి అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఆంధ్రుల మాతృభాష తెలుగు కదా, మరి శాతవాహనులు ప్రాకృతాన్ని అధికార భాషగా ఎందుకు వాడారు? ఇది వాళ్లు ఆంధ్రులు కాదని చెప్పడానికి ఒక బలమైన ఆధారమని శ్రీనివాస శాస్త్రి వాదించారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ వాదన మొత్తాన్ని సవాలు చేస్తూ ఈ చర్చ గతిని పూర్తిగా మార్చేసిన ఒక శక్తివంతమైన ప్రతివాదన వచ్చింది. డాక్టర్ కె. గోపాలాచారి గారు సుక్తాంకర్ సిద్ధాంతాన్ని ఒక్క మాటలో కొట్టిపారేశారు. అదేంటంటే, ఇది ఒక గాలివాదమని. అంటే దీనికి సరైన ఆధారాల్లేవు, ఇది కేవలం ఊహ మీద చేసిన వాదన అని ఆయన చాలా గట్టిగా విమర్శించారు. ఈ ఒక్క మాటతో చర్చ ఒక కొత్త మలుపు తీసుకుంది. గోపాలాచారి గారు ఈ మొత్తం గందరగోళాన్ని పరిష్కరించడానికి ఒక అద్భుతమైన, చాలా సింపుల్ ఐడియాను ముందుకు తెచ్చారు. అదేంటంటే, రాజవంశనామం అంటే ఫ్యామిలీ పేరు వేరు, జాతినామం అంటే వాళ్ళు ఏ జాతికి చెందినవాళ్లు అనేది వేరు. ఈ రెండూ ఒక్కటే అవ్వాల్సిన పని లేదు. ఉదాహరణకు శాతవాహన అనేది వాళ్ల వంశం పేరు లేదా ఇంటి పేరు లాంటిది. ఆంధ్ర అనేది వాళ్లు చెందిన జాతి పేరు. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే మొత్తం సమస్య తీరిపోతుంది. గోపాలాచారి వాదనకు వాళ్ల శాసనాలే అతిపెద్ద ఆధారం. ఎందుకంటే కన్హేరీ, నాసిక్ శాసనాల్లో వాళ్లు స్పష్టంగా శాతవాహన కులాన్ని రాయించుకున్నారు. ఇక్కడ కుల అంటే వంశం లేదా కుటుంబం. అంటే వాళ్లే స్వయంగా శాతవాహన అనేది మా వంశం పేరు అని చెప్పుకుంటున్నారు. ఇది శాతవాహన అనేది వంశనామం అనే సిద్ధాంతాన్ని తిరుగులేకుండా నిరూపిస్తోంది. ఇక సుక్తాంకర్ వాదనకు మూలస్తంభంలాంటి ఆంధ్రభృత్యులు అనే పదానికి కూడా భండార్కర్ వంటి పండితులు ఒక కొత్త, సరియైన వ్యాఖ్యానం ఇచ్చారు. సుక్తాంకర్ దాన్ని ఆంధ్రుల యొక్క సేవకులు అని అర్థం చేసుకుంటే, భండార్కర్ అది వ్యాకరణపరంగా తప్పు, దాని అసలు అర్థం సేవకులుగా ఉన్న ఆంధ్రులు అని చెప్పారు. అంటే వీళ్ళు మొదట మౌర్యులకు సామంతులుగా ఉన్న ఆంధ్రులే తప్ప ఆంధ్రులకు సేవకులుగా ఉన్న వేరే జాతివాళ్లు కాదు. చూశారా ఒక్క గ్రామర్ పాయింట్ మొత్తం కథనే ఎలా మార్చేసిందో? సరే, ఇప్పుడు వాళ్లు ఆంధ్రులే అనే వాదనను మరింత పటిష్టం చేసే భాష, పౌరాణిక ఆధారాలను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. పురాణాల్లోకి ఇంకాస్త లోతుగా వెళ్తే భాగవత పురాణంలో ఒక శ్లోకం ఈ వంశస్థాపకుడు ఆంధ్రజాతీయః అంటే ఆంధ్రజాతికి చెందినవాడని చాలా స్పష్టంగా చెప్తోంది. అన్నిటికన్నా ముఖ్యమైన ఆధారం మత్స్యపురాణం. చరిత్రకారులు దీన్ని శాతవాహనుల చరిత్రకు అత్యంత నమ్మకమైన సోర్స్గా భావిస్తారు. ఎందుకో తెలుసా? అది వాళ్ల రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే రాయబడింది. ఇంకో ముఖ్య విషయమేంటంటే, వాళ్ల సామ్రాజ్యం మహారాష్ట్ర, కర్ణాటక దాకా విస్తరించినప్పుడు కూడా మత్స్యపురాణం వాళ్ళని ఆంధ్రులు అనే పిలిచింది. దీన్ని బట్టి ఆంధ్ర అనేది వాళ్లు ఆ ప్రాంతాన్ని పారించడం వల్ల వచ్చిన పేరు కాదు, అది వాళ్ల జాతి పేరే అని బలంగా తెలుస్తోంది. ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న మళ్లీ మన ముందుకొస్తుంది. సరే, వాళ్లు ఆంధ్రులే అనుకుందాం, మరి వాళ్ల శాసనాల్లో తెలుగు ఎందుకు లేదు? వాళ్లు ప్రాకృతాన్ని ఎందుకు వాడారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఒక చిన్న వెండి నాణెంలో దాగియుంది. శాతవాహనుల కాలం నాటి కొన్ని వెండి నాణ్యాలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనకు సహాయపడ్డాయి. ఈ నాణ్యాలకు ఒకవైపు రాజు పేరు ప్రాకృతంలో ఉంది. అది వాళ్ల అధికారిక భాష, పరిపాలనా భాషాన్మాట. కాని అదే నాణ్యానికి రెండో వైపు అదే పేరు ఇంకో భాషలో కూడా ఉంది. చరిత్రకారులు దాన్ని దేశీ భాష అని పిలిచారు. ఏంటి దేశీ భాష? అదేంటో తెలిస్తే మన భాషా సమస్య తీరిపోతుంది. ఈ భాషా పజల్లోనే చివరి కీలకమైన మొక్కను ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ డి.సి. సర్కార్ పూర్తిచేశారు. ఆయన పరిశోధించి చెప్పిందేంటంటే, ఆ నాణ్యాలపై ఉన్న దేశీ భాష మరేదో కాదు, అది ప్రాచీన తెలుగు లేదా ఆది తెలుగు. అంటే శాతవాహనులు పరిపాలన కోసం అప్పటి లింగ్వా ఫ్రాంకా అయిన ప్రాకృతాన్ని వాడుతూనే తమ మాతృభాష అయిన తెలుగును గౌరవించి నాణ్యాలపై ముద్రించారు. దీంతో భాషా సమస్య కూడా పరిష్కారమైంది. కాబట్టి ఈ ఆసక్తికరమైన చర్చలో ఇరు పక్షాల వాదనలను, అన్ని రకాల సాక్ష్యాలను చూసిన తరువాత చివరిగా మనం ఏ నిర్ణయానికి రావచ్చు? తుది తీర్పు ఏంటి? ఒకవేళ శాతవాహనులు ఆంధ్రులు కారనే వాదనను ఒప్పుకుంటే మనమొక పెద్ద తార్కిక సమస్యలో పడతాం. దాని ప్రకారం దక్కనులో ఒకే కాలంలో ఒకేలాంటి పేర్లున్న రాజులతో రెండు వేరువేరు రాజువంశాలు అంటే
ఆంధ్రులు, శాతవాహనులు సమానాంతరంగా పాలించాయని మనం నమ్మాలి. ఇది చారిత్రకంగా అసాధ్యం, అసంబద్ధం కూడా. కాబట్టి నేటి ఆధునిక చరిత్రకారుల మధ్య ఉన్న ఏకాభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే శాతవాహనులు జాతిరీత్యా ఆంధ్రులు, వాళ్ల ఫ్యామిలీ పేరు లేదా వంశనామం శాతవాహన, వాళ్లు చెందిన జాతి పేరు ఆంధ్ర. పురాణాలు వాళ్ల జాతిని బట్టి ఆంధ్రులు అని పిలిచాయి. వాళ్లు మాత్రం తమ అధికారిక రికార్డులలో తమ వంశనామాన్ని ఉపయోగించారు. అంతే. ప్రారంభంలో మనకు కనిపించిన వైరుధ్యం అసలు వైరుధ్యమే కాదు, కేవలం రెండు వేర్వేరు గుర్తింపు పద్ధతులు మాత్రమే.